హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజు అయితే మా పాప ఫస్ట్ డే ఆర్మీ స్కూల్కి అయితే వెళ్తుందండి. సో కాస్త అయితే కంగారుగా ఉంది, ఎందుకంటే తనకి లాంగ్వేజ్ అనేది కంప్లీట్గా ఇంకా రాలేదు. సో ఎలా ఏంటి అనేది అయితే కొద్ది కంగారుగా ఉంది. అండ్ ఈరోజు తను స్కూల్కి వెళ్తుందని చెప్పేసి, అండ్ ఈరోజు ఒక చిన్న ఫెస్టివల్ కూడా ఉంది ఇక్కడ. అందుకని చెప్పి మార్నింగ్ 5:30కి లేచి గబగబా పనులను చేసుకొని ఇప్పుడు 6 అయితే అవుతుంది. పూజ అయితే చేసేస్తున్నానండి. సో పూజ చేసిన తర్వాత విన్నుకైతే ఇంకా పడుకుంది కదా అని లేపుదామని చెప్పేసి 6:30 అవుతుంది అని చెప్పేసి విన్నునైతే లేపుతున్నాము. యాక్చువల్గా అయితే విన్ను 9 to 10 మధ్యలో అయితే లెగుస్తుంది. కానీ ఈరోజు కొద్దిగా స్కూల్ కదా ఎర్లీగా వెళ్ళాలి అని చెప్తే త్వరగానే లేచింది పాపం. లేచి లేవంగానే ఇంకా గుడ్ మార్నింగ్ చెప్తుంది, ఓం నమః చెప్తుంది. చెప్పిన తర్వాత స్కూల్ అనగానే రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా విన్ను అయితే, అమ్మ నువ్వు అయితే నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, నువ్వు అసలు భయపడకు, జాగ్రత్తగా ఉండు అని నాకు చెప్తుంది. అండ్ విన్ను వాష్రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యేసరికి నేను ఇక్కడైతే మిల్క్ అయితే కలుపుతున్నానండి. విన్నుకి నేను చాకో మెల్ట్ అనే పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే విన్ను అస్సలు ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. తినదు, పాలు తాగదు, ఏమి తినదు, బక్క ప్రాణి. సో ఇక్కడ కూడా పాలు సగం సగమే తాగుతుంది ఎప్పుడు కూడా. ఇక్కడ రెడీ అయితే చేసేస్తున్నానండి, ఇంకా స్నానం అవన్నీ కూడా అయిపోయినాయి, రెడీ అయితే చేసేస్తున్నాను. ఈ రెడీ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో మాట్లాడుతూనే ఉంది. అది కూడా మేడంకి నేను గుడ్ మార్నింగ్ చెప్తాను, నమస్తే చెప్తాను, అది ఇది అని చెప్పేసి. సో రెడీ అయింది కదా అని చెప్పి వెళ్ళి దండం పెట్టుకోమని అయితే చెప్పానండి. వెళ్ళి ఒక 10 minutes వరకు దండం కంటిన్యూగా పెడుతూనే ఉందండి. ఏంటి తల్లి ఇంతసేపు దండం పెట్టావు, ఏమన్నా అన్నావంటే, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, త్వరగా పెద్దన్న అయిపోవాలి అనేసి అని చెప్పింది. అండ్ ఇక్కడైతే మేము ఇంకా టెంపుల్కి అయితే రెడీ అవుతున్నామండి. మన సైడ్ అయితే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, మొత్తం పూజ సామాగ్రి అంతా పట్టుకెళ్తాం కదండి. ఇటు సైడ్ అయితే కొబ్బరికాయలు అయితే కొట్టరు, ఓన్లీ ఫ్రూట్సే, మిగిలినవన్నీ కూడా అక్కడ వాళ్ళే ఇంకా ప్రొవైడ్ చేస్తారు. సో విన్ను అయితే హాఫ్ మిల్క్ తాగింది, మీసాలు వచ్చాయని చెప్పి ఆపేసింది. సరే ఇంకా టైం అవుతుందని చెప్పేసి మేమైతే ఇక్కడ బయలుదేరామండి. మాకు క్వార్టర్స్లో కాకుండా బయట సైడ్ అనమాట, క్యాంటీకి బయట సైడు ఒక టెంపుల్ అయితే ఉందని చెప్పారు తెలుగు వాళ్ళు. ఆ టెంపుల్ మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. మన సౌత్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్ని, దేవుళ్ళన్నీ కూడా అక్కడ ఉంటాయంట. సో ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దామని చెప్పేసి, మా క్యాంటీన్ నుండి 10 minutes 15 minutes మధ్యలో జర్నీ ఉంటుంది. సో వెళ్ళంగానే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ పండిత్జీ గారు వచ్చి ఇంకా మాకైతే పూజ అయితే చేసేసారండి. అండ్ ఇక్కడ ఒక ఏంటంటే విశేషం, టెంపుల్స్ అన్నీ కూడా పాలరాతితో కడతారండి. అండ్ విగ్రహాలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, పాలరాతితోనే ఉంటాయి. ఈ టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మా విన్నుకి ఇంకా దండం పెట్టమని చెప్తుంటే ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి గుంజీలు తీసి మరి దండం పెడుతూనే ఉంది. అండ్ ప్రతి దేవుడు కూడా మన తెలుగు వాళ్ళ దేవుడే ఉన్నారండి. అండ్ చాలా అంటే చాలా బాగుంది కూడా. ఇంకా ఇక్కడ నుండి మేమైతే పూజ అంతా కూడా చేసేసుకొని రిటర్న్ క్వార్టర్కి అయితే వచ్చేసామండి. విన్నుకి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ డే కదా ఏమేమి పెట్టాలి అనేసి అడిగితే బిస్కెట్ ప్యాకెట్, పప్పు ఉండ పెట్టమంది. నువ్వు తినవని చెప్తున్నా సరే నేను తింటాను అని పెట్టమంది. సరే అని పెట్టేసినాక ఇంకా స్టేషనరీ అయితే ఓపెన్ చేశాను, ఏమేమి పట్టుకెళ్ళాలి మొత్తం అన్నీ కూడా స్టేషనరీ సబ్మిట్ అయితే చేసేయాలి. సో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేసుకుందామని చెప్పేసి తీస్తే, ఇంకా స్టేషనరీ చూడంగానే నేనైతే షాక్ అయ్యానండి. ఎందుకంటే పాప చదివేది ఎల్కేజీ, కానీ బుక్స్ అయితే ఉన్నాయండి. ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పేసి, A4 షీట్ పేపర్స్, కలర్ పేపర్స్, స్కెచెస్, మొత్తం అసలు మేము చదివేటప్పుడు ఎల్కేజీ అయితే ఉంది, కానీ మరి ఇన్ని బుక్స్ ఆ పిల్లలు ఎలా చదువుతారు అసలు ఏంటి అని నిజంగా షాక్ అయితే అయ్యాను. మీకు కూడా చూపిస్తాను చూడండి ఎన్ని బుక్స్, అసలు వాళ్ళు ఎలా మోస్తారు అసలు ఇన్ని బుక్స్ని అని కూడా అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఈ బుక్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇయర్ మొత్తం కాదంటండి, ఇవి అవుతున్న కొలది మళ్ళీ కొంటూ ఉండాలంటే ఓన్లీ 6 to 7 months వరకు మాత్రమే. సో బుక్స్ అన్నీ కూడా చూడండి ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఒకదానిపైన ఒకటి పెట్టేశాను ఇంకా. సో ఇప్పుడైతే యాక్చువల్గా స్కూల్ అయితే 8కి, మా ఈరోజు ఫస్ట్ డే అని చెప్పేసి 1 hour లేట్గా అయితే వెళ్ళాము. ఇంకా విన్ను అయితే క్లాస్కి అయితే వెళ్ళిపోతుంది. స్కూల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఇక్కడ నేచర్ పార్క్ అని చెప్పేసి గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. పిల్లలకి ఎప్పుడైనా సరే పీస్ఫుల్ మైండ్తో మంచిగా ఉంటే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు, అండ్ చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. సో అందుకని చెప్పేసి
మా పాపని ఎలాగైనా ఈ స్కూల్లోనే ఇంకా జాయిన్ చేసేసామండి. అండ్ ఇక్కడ పిల్లలకైతే ఇంటర్వ్యూ అయితే చేస్తారండి. ఎందుకంటే ప్రతి క్లాస్కి 4 సెక్షన్స్ అయితే ఉంటాయంట. సో ఇంటర్వ్యూని బట్టి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత చదువుతున్నారు అని చెప్పేసి సెక్షన్స్ అన్నీ డివైడ్ చేస్తారు. మా విన్నమ్మ అయితే ఇంకా వెళ్ళంగానే ఇంటర్వ్యూ అయితే చేశారు. సో లోనకైతే మమ్మల్ని అలౌ చేయలేదు, ఓన్లీ పాపని అలౌ చేసింగానే ఇంటర్వ్యూలో చాలా యాక్టివ్గా చాలా అడిగినవన్నీ చెప్పేసిందంటండి. సో మా విన్ను వచ్చేసి ఏ సెక్షన్కి అయితే వెళ్ళిపోయిందండి, ఎల్కేజీ ఏ సెక్షన్. సో ఇక్కడ ఇదేనండి విన్ను వాళ్ళ క్లాస్. ఇంకా విన్ను వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురు యష్, ఆర్య, విన్ను, వీళ్ళు ముగ్గురు కూడా మేము ఒకే క్వార్టర్స్ దగ్గర ఉంటాము. అండ్ ఇంకా విన్ను వాళ్ళ స్కూల్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పెద్దగా ఉందో, పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ నాకు కొద్దిగా కాస్త భయం వేసింది. మేడంకి అయితే 2 టైమ్స్ కాల్ చేశాను, ఏడుస్తుందా ఏంటి అని. అస్సలు ఏడవలేదు. పాప చాలా యాక్టివ్గా ఉంది, చాలా చక్కగా ఆడుకుంటుంది, ఇంకా అన్నీ కూడా చెప్తుంది, రాస్తుంది అని చెప్పారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇక్కడ స్కూల్ టైమింగ్ వచ్చేసి 8 to 1 అండి. 1 o'clockకి మా హస్బెండ్ తీసుకురావడానికి వెళ్ళేసరికి పాప చక్కగా గ్రౌండ్లో ఆడుతుందంట. ఇంకొంతసేపు ఉందాం డాడీ, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉంటాను, నాకు ఈ స్కూల్ నచ్చిందని కూడా చెప్తుందంట. అంత బాగుందండి స్కూల్ కూడా. అండ్ ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయారండి. ఈ స్కూల్ కూడా మా క్వార్టర్స్కి చాలా దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. కానీ బస్సు అయితే వస్తుందండి. మార్నింగ్ 8 కల్లా మా క్వార్టర్స్ దగ్గరికి బస్సు వస్తుంది. మళ్ళీ రిటర్న్ 1 కల్లా మా దగ్గరికి దించేస్తుందండి. సో ఇంకా స్కూల్ అయిపోగానే బస్ మీద వెళ్తానని అన్నదంట. లేదులే నాన్న, ఇంకా ఈ ఒక్కరోజు స్కూటీ మీద వచ్చేయని చెప్తే సో వచ్చేసిందంట. ఇంకా రిటర్న్ క్వార్టర్స్కి అయితే గబగబా వచ్చేసిందండి. వచ్చేసి ఇంకా నేనైతే లోనున్నాను. బెల్ కొడుతుంది కొడుతుంది కొడుతుంది, వస్తున్నానని చెప్తున్నా సరే అరవకుండానే కొడుతుంది. సో మా వీళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. సో రాగానే ఇంకా అమ్మ అనుకుంటూ వచ్చేసి, నా గిఫ్ట్ ఏది, నేను బాగా ఉన్నాను, చదువుకుంటున్నాను, గిఫ్ట్ ఇవ్వన్నది. సరే ఇస్తానులే అని చెప్పి ఒక చాక్లెట్ అయితే ఇచ్చేసాను. ఫైనల్లీ విన్ను అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మాకు కూడా ఎటువంటి టెన్షన్ లేదు. సో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంకా విన్ను డైలీ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతానని చెప్పింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే తక్కువ టైంలో 100 సబ్స్క్రైబర్స్ని అయితే దాటింది నా ఛానల్. మీ సపోర్ట్ ఇంకా నాకు ఇలానే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.